హాయ్ ఫ్రెండ్స్, కేరళ ట్రిప్ లాస్ట్ డే అనమాట. ఇంకా అలిపి బోట్ హౌస్ నుండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి 9:30కి అయితే ఎగ్జిట్ అయిపోయాము. ఇక్కడ అలిపిలో చిప్స్ ఫ్యాక్టరీ అయితే ఉందన్నమాట. ఇది చాలా ఫేమస్ అంట, టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పి తీసుకెళ్లారు. ప్రైజెస్ మాత్రం హెవీగా ఉన్నాయి. ఇంకా చిప్స్తో పాటు ఇక్కడ కేరళకి సంబంధించిన ఆయిల్స్, సెంట్ బాటిల్స్, ఇంకా కొన్ని హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్స్, వుడెన్ తో చేసిన ఐటమ్స్, ఇంకా స్పైసెస్, ఫేస్ క్రీమ్స్, ఇంకా ఇదైతే హెర్బల్ స్క్రబ్ అంట. ఇవి కూడా ఉన్నాయి. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ప్రైజెస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి అన్నమాట. చిప్స్ విషయానికి వచ్చేస్తే మనం తక్కిడిలో కొనుక్కోవడమే బెటర్, ఎందుకంటే అక్కడ బాగున్నాయి. ఇంకా దట్టు ప్రైజెస్ కూడా తక్కువగా ఉన్నాయి. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ఒరిజినల్ కేరళ చిప్స్ ఇక్కడే బాగుంటాయి అని చెప్పి వీళ్ళు చెప్పారు. డ్రైవర్ మాట మాత్రం వినకండి వెళ్ళప్పుడు, ఎందుకంటే వీళ్ళు బిజినెస్ పరంగా మనకి కొనుక్కోమని చెప్తారు. ఇంకా ఈ ఫ్యాక్టరీ పక్కనే శారీస్ అన్నమాట, కేరళ శారీస్ అవైలబిలిటీగా ఉన్నాయి. ఇంకా అక్కడ నుండి ఎగ్జిట్ అయిపోయి మేమైతే మరారి బీచ్కి అయితే వచ్చాం. ఆ, ఈ బీచ్ కూడా అలెప్పికి దగ్గరలోనే ఉంటుంది. ఈ బీచ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎక్కడ కూడా కొద్దిగా కూడా వేస్టేజ్ అంటే ప్లాస్టిక్ కవర్స్ అట్లాంటివి ఏమి ఉండవు. చాలా నీట్గా అయితే ఈ బీచ్ అయితే ఉంటుందన్నమాట. మేమైతే ఒక 10 మినిట్స్ అలా ఉన్నాము, వీడియో తీసుకొని వచ్చేసాము. ఇంకా లాస్ట్ డే కదా, మాకు ట్రైన్ 3:30కి అయితే ఉందన్నమాట, ఎర్నాకుళం నుండి విజయవాడకి. సో అని చెప్పేసి మేము ఇంకా ఇక్కడ నుండి ఎగ్జిట్ అయిపోయి, ఇక్కడ ఫేమస్ చర్చ్ అయితే ఉంది. ఈ చర్చ్కి అయితే మనం వెళ్తున్నాం అనమాట. చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఈ చర్చ్. ఈ చర్చ్ నేమ్ వచ్చేసరికి సెయింట్ ఆండ్రోస్ రోమన్ క్యాథలిక్ బాసిలికా చర్చ్ అనమాట. ఇది ఆలపూజకి దగ్గరలో ఉంటుంది. మేము వెళ్ళేసరికి 10 o'clock అయితే అయిందనమాట. ఈరోజు సండే కావడంతో చాలామంది అయితే ఉన్నారు చర్చ్లో, ప్రేయర్ చేస్తున్నారు అప్పుడే అనమాట. లాంగ్వేజ్ డిఫరెంట్ అయినా కానీ నాకు కొంచెం అర్థమైంది. ఎవరో డిగ్రీలో ఫస్ట్ క్లాస్ పాస్ అయినందుకు ప్రేయర్ అయితే చేయించుకుంటున్నారు. పాస్టర్ గారు చదువుతూ ఉంటారు కదా, ప్రేయర్ చేస్తారు కదా, అది మొత్తం నాకు కొంచెం అర్థమైంది. ఇంకా ఈ చర్చి మొత్తం వీడియో తీసేసి ఇంకా బయటకు అయితే వచ్చేసాను. మీరు చూడొచ్చు, ఈ చర్చిని షార్ట్లో కూడా నేనైతే అప్లోడ్ చేశాను అనమాట. నా యూట్యూబ్ ఛానల్ అయితే మీరు చూడొచ్చు షార్ట్స్లో. ఇంకా ఈ చర్చ్ నుండి మేమైతే ఇంకా బయలుదేరి ఇక్కడ నుండి మనం కొచ్చికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇదే లాస్ట్ డే కావడంతో మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. కొచ్చిలో షాపింగ్ అయితే చాలా బాగుంటుందంట, కానీ మేమైతే అంతగా ఏం ప్లాన్ చేసుకోలేదు, ఎందుకంటే ట్రైన్ వచ్చేసరికి 3:30 కాబట్టి ఇక్కడ నుండి ఒక 1 and 2 hours అయితే జర్నీ ఉంటుంది. ఇంకా ఫైనల్లీ మేమైతే కొచ్చికి అయితే వచ్చేసాము. కొచ్చి రాగానే మనకైతే షిప్ యార్డ్ కనిపిస్తుంది అనమాట. చూడొచ్చు, ఇదంతా కూడా షిప్ యార్డే. ఈ బ్రిడ్జి మీద వెళ్తూ ఉంటే మనకైతే కనిపిస్తుంది. మన భారతదేశంలో 2 సహజసిద్ధ నౌకాశ్రయాలు అయితే ఉన్నాయి. ఒకటైతే ముంబైలో ఉంది, ఇంకోటైతే కేరళలో ఉన్న కొచ్చి అనమాట. ఇది అయితే హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం, లడఖ్ మహాసముద్రానికి కలిగి ఉన్న అతిపెద్ద ఓడరేవు అనమాట ఈ కొచ్చిలో ఉన్నది. చాలా పెద్ద పెద్ద షిప్పులు అయితే ఉంటాయన్నమాట, ఎందుకంటే ఇది బిజినెస్ పరంగా కూడా ఉంది కాబట్టి షేర్ మార్కెట్లో కూడా దీని వాల్యూ కొంతవరకు బాగానే ఉంది. కొచ్చిలో ఎంటర్ అవ్వగానే ఈ బ్రిడ్జి మీద మనం వ్యూ మొత్తం చూడవచ్చు అనమాట. ఇంకా దీనికి సంబంధించి ఒక పార్క్ కూడా ఉంది. అది వీడియోలో కొద్దిగా అంటే 1 minute అప్లోడ్ చేశాను, మీరు కూడా చూడొచ్చు. ఇది మొత్తం బ్రిడ్జి మీద ట్రావెల్ వెళ్తున్నప్పుడు నేను ఈ వీడియోని అయితే క్యాప్చర్ చేశాను అన్నమాట. ఇంకా ఇక్కడ దగ్గరలో ఓడరేవుకి పార్క్ లాగా అయితే ఉందన్నమాట. మనం చూడొచ్చు, ఇదే అనమాట ఆ పార్క్. ఎంట్రీ ఫీజు అయితే ఏం లేదు, కానీ మామూలుగా చూడొచ్చు. అసలు చాలా పెద్ద పెద్ద చెట్లు, ఎప్పుడు వర్షం పడుతూనే ఉంది, అంటే అరగంటకోసారి మేము వెళ్ళింది వర్షాకాలంలో కాబట్టి చాలా వర్షాలు అయితే ఉన్నాయి. మనం ఇక్కడ షిప్ ఎక్కి బోటింగ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్, ఇంకా
షాపింగ్ చేసుకోవడానికి చిన్న చిన్న షాప్స్ కూడా అయితే ఉన్నాయి. ఇంకా దీని వెనకాల అంటే కొంచెం వెళ్ళిన తర్వాత ఇంకొక పెద్ద పార్క్ కూడా ఉంది. ఆ పార్క్ కూడా నేను అప్లోడ్ చేశాను వీడియోలో. అంటే ఎక్కువసేపు ఉండలేకపోయాం ఈ ప్రదేశంలో, ఎందుకంటే వర్షం పడి మళ్ళీ పడడానికి సిద్ధంగా ఉంది. ఉమ్మదీస్తుంది అనమాట బాగా, అంటే గాలాడకుండా అలా ఉంది. మనం అందుకనే ఎక్కువసేపు ఉండలేదు. కొద్దిగా సేపు చూసి ఇక్కడ ఏదో ఒక షాప్ లాగా పెడితే దానిలోకి వెళ్ళి కొద్దిగా సేపు చూసాము. ఏమేమన్నా మనకి యూజ్ అయ్యేటివి ఉన్నాయేమో అని. ఏమంతగా యూజ్ అయ్యేవి లేవు. అంటే మన ఊర్లో పెట్టినట్టే చిన్న క్రాఫ్ట్ బజార్ లాగా ఇక్కడ కూడా పెట్టారనమాట. జస్ట్ అలా చూసేసి బయటకైతే వచ్చేసానమాట. ఇంకా ఇక్కడ దగ్గరలో ఆ, చిన్న షాప్స్ ఉన్నాయి. నేనైతే బనానా బజ్జీ అయితే ట్రై చేశాను అనమాట. వీళ్ళు మాలో మనం తింటాం కదా, ఆ అరటికాయతోనే బజ్జీ వేసి అమ్ముతారు. అది ట్రై చేశాను, బాగానే ఉంది. ఇంకా ఇక్కడ షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, షాపింగ్ మాల్స్ కూడా సండే అయితే హాలిడే అనమాట. ఇంకా అక్కడ నుండి ఎగ్జిట్ అయిపోయి మేమైతే పార్క్కి అయితే వెళ్ళాము. ఎంట్రన్స్ ఫీజు అయితే ఏం లేదు, ఫ్రీ అనమాట. కాకపోతే పార్కింగ్ అయితే మనీ తీసుకున్నారు. ఇంకా ఇక్కడ ఈ పార్క్లో ఎక్కువ చూడడానికైతే ఉయ్యాళ్ళు, ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఎక్కువ అయితే ఉన్నాయి. చెప్పాలంటే ఈ పార్క్లో కూడా కేరళలో ఉన్న వనమూలికలకు సంబంధించిన మొక్కలన్నీ కూడా ఎక్కువ చూడొచ్చు. ఈ ప్లేస్లో ఎక్కువ అయితే మనకి ఫ్లవర్సే కనిపిస్తారు. సండే కావడంతో ఇంకా ఫ్యామిలీస్ కూడా ఉన్నాయన్నమాట. వర్షం పడింది, ఇదంతా ఎక్కువ బురద బురదగా ఉంది. అందుకనే చెప్పి మేమైతే ఒక 5 మినిట్స్ కూడా ఇక్కడ లేవన్నమాట. అప్పటికి 2 o'clock అయింది. ఇంకా మేమైతే ఇక్కడ నుండి ఎర్నాకుళం రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా రైలు 3:50కి అయితే వచ్చిందనమాట. ఇంకా 3:50కి వచ్చేసరికి ఈలోపు మేము లంచ్ కంప్లీట్ చేసేసుకుని ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇంకంతే, లాస్ట్ డే ట్రిప్ అనమాట.